మా గురువు గారి ఫోటో ఇక్కడ ఉంది, డాక్టర్ కలాం గారి. ఆయన ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు చేంజ్ మేనిఫెస్టో. అంటే ప్రజాప్రతినిధులు ఎలా ఉండాలి అన్నది ఆ పుస్తకంలో రాసిన అంశం. ఆ పుస్తకాన్ని శ్రీనివాసరెడ్డి గారిని చూసి రాశారేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. అంటే ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అన్నదానికి ఆయన అనేక విషయాలు రాశారు. ఎన్ని రోజులు మీరు అసెంబ్లీలో ఉంటున్నారు, ఎన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు, ఎన్ని ప్రైవేట్ బిల్స్ పెడుతున్నారు, మీ నియోజకవర్గంలో అభివృద్ధికి మీరు ఎంత పాటుపడుతున్నారు, నియోజకవర్గంలోని అందరినీ మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు చూస్తే అక్కడి నుంచి మా రాజమల్లేశం గారు అనేక విషయాలు చూపించారు. ఇక్కడ సార్ ఐ థింక్ 90 రోజుల కార్యక్రమం ఒకటి పూర్తి చేశారన్నది అక్కడ ఒకటి చూసి వచ్చాం. ఆ తర్వాత ఈ పిల్లలు 45 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక మోడల్ ఎమ్మెల్యే ఎలా ఉంటారో, ఒక ఆదర్శవంతమైన ప్రజాప్రతినిధి ఎలా ఉంటారో అన్నదానికి ఒక అద్భుతమైన ఉదాహరణ మన శ్రీనివాసరెడ్డి.